హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు టెక్నికల్ స్టార్ తెలంగాణ ఆఫీషియల్. ఒక బిగ్ అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ పైన మేము ఇంటర్ పబ్లిక్ పరీక్షలను బహిష్కరిస్తున్నాం అని చెప్తున్నారనమాట. ఎందుకంటే డీటెయిల్గా నేను ఈ అప్డేట్ అనేది తీసుకొచ్చాను మీకోసం. ఎందుకంటే ఇప్పుడు మనకు స్కాలర్షిప్స్ అనేది, స్టూడెంట్స్ యొక్క స్కాలర్షిప్స్ అనేది గవర్నమెంట్ అనేది పెండింగ్లో పెట్టింది. ఓకేనా. ఇప్పుడు చూడండి, మ్యాక్స్ టు మ్యాక్స్ 1 year 2 years నుంచి చాలామంది నాకు అంటున్నారు స్కాలర్షిప్సే రావట్లేదు అన్నయ్య, చాలా రోజుల నుంచి అని వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు మేము ఫీజెస్ అనేది కట్టుకుంటున్నాం, కానీ స్కాలర్షిప్ రాకుంటే వేస్ట్ కదా అని చెప్పేసి చాలామంది అనేది బాధపడుతున్నారనమాట. ఇప్పుడు మనకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా మనకు ఆల్రెడీ February 3rd నుంచి స్టార్ట్ అయిపోయాయి. మనకు February 22 వరకు అనేది ప్రాక్టికల్స్ జరుగుతాయి. ఇంకా నెక్స్ట్ మంత్ March 5th నుంచి అనేది మనకు ఫైనల్ IPE ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ కాబోతున్నాయి. దీనికి సంబంధించింది కాలేజ్ మేనేజ్మెంట్స్ అనేది ఒక డిసిజన్స్ అనేది మీటింగ్స్ పెట్టి ఒక డిసిజన్స్ అనేది తీసుకున్నారు. అండ్ మీకు తెలిసే ఉంటుంది, మనకు ఇంటర్ ప్రాక్టికల్స్ అనేవి జరుగుతున్నాయి కదా. సో ఇంటర్ బోర్డ్ ఏం చెప్పిందంటే, ఎక్కడైతే మనకు ప్రాక్టికల్స్ జరుగుతున్నాయో, ఏ కాలేజెస్లో అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కానివ్వండి, ఆ స్టూడెంట్స్ గ్రూప్కి కానివ్వండి, ఇంకోటి వచ్చేసి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, దీనికి సంబంధించిన ప్రాక్టికల్స్ MPC, BIPC వాళ్ళకి జరుగుతాయి రెగ్యులర్గా. సో వాళ్ళ కోసం అనేది ప్రాక్టికల్స్ అనేది మనకు కెమెరాలో CCTV కెమెరా ఏదైతే బోర్డు ఏర్పాటు చేస్తుందో కాలేజెస్లో, ఆ కెమెరా ముందు వాళ్ళ యొక్క ప్రాక్టికల్స్ జరగాలి అని చెప్పేసి ఇది గవర్నమెంట్ అనేది కాలేజెస్కి అనేది ఆదేశాలు అనేది జారీ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. అండ్ ఇంకోటి అప్డేట్లో వెళ్ళే ముందు, సో ఒక బిగ్ ఆపర్చునిటీ అనేది మీకోసం తీసుకొచ్చాను. ఈ ఆపర్చునిటీ మీకు కనబడుతుంది కదా స్క్రీన్ పైన. సో ఇది 18 years నుంచి 40 years ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క ఎయిర్లైన్స్కి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఎలిజిబుల్ అనమాట. ఇప్పుడు చాలామంది అనేది చాలా ఇయర్స్ నుంచి ఖాళీగా ఉన్నారు, జాబ్స్ లేక. వాళ్ళు 7th చదవనివ్వండి, 8th class చదవనివ్వండి, 9th class చదవనివ్వండి, 10th class చదవనివ్వండి. ఓకేనా. ఇప్పుడు మ్యాక్సిమంగా ఈ డేస్లో అనేది మ్యాక్సిమంగా ఇప్పుడు మనకు జాబ్స్ రావాలంటే కంపల్సరీ ఇంటర్మీడియట్ అనేది క్వాలిఫై ఉండాలి. ఈ జనరేషన్లో జాబ్స్ పొందాలంటే 10th కూడా నడుస్తలేదు. అలాంటి మూమెంట్లో మనకు ఒక బిగ్ ఆపర్చునిటీ అనేది క్యాలిబర్ ఏవియేషన్ అకాడమీ మన అమీర్పేట్ SR నగర్లో మీకు కనబడుతుందిగా స్క్రీన్లో. సో వీళ్ళు అనేది ఒక పోస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ సార్తో అనేది నేను మాట్లాడడం జరిగింది. ఏం చెప్తున్నారంటే, విమానాశ్రయంలో కార్గో జాబ్స్ కోసం 25 రోజుల ప్రత్యక్ష శిక్షణ అనమాట. 100% జాబ్ గ్యారంటీ అని చెప్తున్నారు. ఓకేనా. దీనికి ఈ ట్రైనింగ్ అనేది 1 month ఉంటుంది. ఈ ట్రైనింగ్ తర్వాత 100% మీకు 22,000 శాలరీ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ ఏమడుగుతున్నారంటే 10th పాస్ ఆర్ ఫెయిల్ అని ఇచ్చారు, కానీ 7th, 8th, 9th, 10th వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. జెండర్ వచ్చేసి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ యాక్టివ్గా ఉండాలి, అంటే మనకు ఎటువంటి ఫిజికల్లో గాయాలు కానివ్వండి అదేం ఉండకూడదు. రైట్. టోటల్ డ్యూరేషన్ అనేది 25 days ఉందన్నమాట. సో 1 month కాదు, 25 days ఉంది. హౌస్ స్టేషన్ స్టూడెంట్స్ విల్ గెట్ అకామిడేషన్ అండ్ ఫుడ్ ఫ్రీ డ్యూరింగ్ ట్రైనింగ్. అంటే బయట నుంచి వచ్చేవాళ్ళు, బయట డిస్ట్రిక్ట్స్ నుంచి ఎవరైతే స్టూడెంట్స్ వస్తారో వాళ్ళకి ఫుడ్ అకామిడేషన్ ఉంటుంది అనమాట. 100% ట్రైనింగ్ మొత్తంలో ఈ 25 రోజుల్లో మీకు ఫుడ్ అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేపిస్తున్నారు. 50 బ్యాచ్కి 50 స్టూడెంట్స్ అనేది వీళ్ళకు కావాల్సి ఉంది. శాలరీ మాత్రం 22,000. ఆల్రెడీ వీళ్ళ స్టూడెంట్స్ అనేది ప్లేస్ అనేది అవ్వడం జరిగింది. ఏదైతే రీసెంట్గా నేను కూడా చాలామంది స్టూడెంట్స్ యొక్క ఇంటర్వ్యూస్ అనేది తీసుకొచ్చాను. అండ్ వాళ్ళు అనేది క్వాలిఫై అయ్యి వాళ్ళు మంచి ఎయిర్పోర్ట్లో నుంచి అనేది మేము క్వాలిఫై అయ్యామని చెప్పేసి వాళ్ళ ఆనందాన్ని అనేది వ్యక్తం చేసుకున్నారు క్యాలిబర్ ఏవియేషన్ అకాడమీ స్టాఫ్తో. సో దీనికి ఈ జనరేషన్లో అనేది ఇలాంటి జాబ్స్ అనేది రావడం అనేది చాలా ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. ఎక్కడ వెళ్ళినా అనేది జాబ్స్ అనేది దొరకడం లేదు చాలామందికి. ఓకేనా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కార్గో జాబ్స్ అనమాట. మన ఎయిర్పోర్ట్లో ఒక్కటే దగ్గర ఉండి జాబ్ చేసుకోవాలి. ఇది ఒక డిగ్నిటీ జాబ్, రైట్. సో ఇక్కడ చూడండి ఏమంటున్నారంటే, క్వాలిఫికేషన్ అనేది హయ్యర్ క్వాలిఫికేషన్ అనేది అవసరం లేదు దీనికి. ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ అండ్ స్టాబుల్ జాబ్ ఒక దగ్గర ఉండి చేయాలి. క్విక్ ట్రైనింగ్ అనమాట. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత 100% మీకు ప్లేస్మెంట్ అవుతుంది. ఆపర్చునిటీస్ అనేది మీకు చాలా వస్తాయి. ముందుకు అనేది గ్రో అవుతారు. టీమ్ వర్క్ అండ్ కోఆర్డినేషన్ కూడా ఉంది. ఎయిర్పోర్ట్ ఎన్వైరన్మెంట్ మీరు జాబ్ చేసుకోవచ్చు.
అండ్ షిఫ్ట్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు. కాంపిటీటివ్ పే, మీకు సాలరీ అనేది పెరుగుతూ ఉంటుంది మీ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి. అండ్ జాబ్ సాటిస్ఫాక్షన్ 100% ఈ జాబ్ అనేది మీకు సాటిస్ఫై చేస్తుందన్నమాట. రైట్. సో దీని గురించి ఇన్కేస్ ఎవరైతే 7th 8th 9th 10th 11th 12th ఎవరైతే ఫెయిల్ అయ్యి ఉన్నారో, ఇంట్లో ఖాళీగా ఉన్నారో, మీకు స్క్రీన్ పైన కనబడుతుంది కదా, సో ఆ నెంబర్ కాల్ చేసుకోవచ్చు. మన టెక్నికల్ స్టార్ తెలంగాణ ఆఫీషియల్ ఛానల్ నుంచి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి మంచి మీకు అనేది మంచి ఫీజెస్ అనేది కూడా కొద్దిగా తక్కువ ఉంటుందన్నమాట. తక్కువ చేస్తారు మన ఛానల్ నుంచి వెళ్తున్న వాళ్ళకే. ఓకేనా. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ కాల్ చేసుకోవచ్చు. లేకుంటే కింద వాట్సాప్ గ్రూప్ ఇచ్చాను, ఆ ఫామ్ కూడా ఇచ్చాను. ఆ ఫామ్ కూడా మీరు ఫిలప్ చేసి ఇందులో జాయిన్ అవ్వాలనుకున్న వారు జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఫైనల్గా అప్డేట్ని డిస్కస్ చేసుకుందాం. అప్డేట్ ఏం చెప్తున్నారంటే ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. పరీక్షలకు 3 రోజులు మాత్రమే మిగిలి ఉంది. కాలేజీల తిరుగుబాటుతో ప్రాక్టికల్స్ జరుగుతాయా లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబోమని, థియరీ ప్రాక్టికల్ పరీక్షలకు సహకరించబోమని స్పష్టం చేశాయి. తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ TPJMA ఓకేనా విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. పెండింగ్లో స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఓకేనా. ఏదైతే స్కాలర్షిప్స్ అనేవి స్కాలర్షిప్స్ అనేది పెండింగ్ ఉన్నాయి కదా, అది రిలీజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారనమాట. అండ్ ఏదైతే ప్రభుత్వం మనకి చెప్పింది కదా, CCTV కెమెరాలు ఇన్స్టాలేషన్ చెయ్యాలి డ్యూరింగ్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి, సో అది కూడా వాళ్ళు ఇన్స్టాలేషన్ చెయ్యాలని చెప్తున్నారు. రైట్. సో ఈ స్కాలర్షిప్స్ అనేది స్టూడెంట్స్కి వస్తే వాళ్ళకి ఎంతవరకు సహాయం అవుతుంది, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ అనేది కష్టపడి ఫీజెస్ అనేది పే చేస్తారు. అండ్ వాళ్ళు బిలో క్యాస్ట్ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ నుంచి ఉంటారు. వాళ్ళకు కూడా స్కాలర్షిప్ రాకుంటే వాళ్ళ ఒక హోప్ ఉంటుంది, స్కాలర్షిప్ వస్తే వాళ్ళకి ఎగ్జామ్ ఫీజుకి కానివ్వండి, ఓకేనా, కొద్దిగా కాలేజ్ ఫీజెస్ అనేది హై ఉంటాయి, అది కొంత వస్తే వాళ్ళకు కూడా కొద్దిగా సహాయం ఉంటుంది. సో ఈ విధంగా అనేది ఈ అప్డేట్ అనేది ఉంది. రైట్. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం సో డెఫినెట్లీగా కింద ఉన్న ఫామ్ని ఫిల్ చేసేయండి. అండ్ ఇంకో అప్డేట్తో మళ్ళీ కలుస్తాను. అండ్ మీ యొక్క ప్రాక్టికల్ హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి అది కూడా నాకు డెఫినెట్గా కింద కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఇంటర్మీడియట్ యొక్క ఎగ్జామినేషన్ టైం టేబుల్ మీకు క్రియేట్ చేసి ఇస్తాను స్టడీ కోసం. అది మీరు దాన్ని ఫాలో అయితే 100% లాస్ట్ ఇయర్ బ్యాచ్ కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఇవ్వడం జరిగింది నాకు. అది ఫాలో అయ్యి చాలామంది ఫెయిల్ అయ్యారు, కానీ చదివితే మాత్రం డెఫినెట్గా పాస్ అవుతారు. సీసీ కెమెరాలు పెట్టారు కాలేజెస్లో అని చెప్పి భయపడకండి. మీరు చదివితే సీసీ కెమెరాలు పెట్టుకొని ఏదైనా పెట్టుకొని ఇవ్వండి, మీకు అదే అవసరం ఉండదు. ఓకేనా. మన కష్టం మీద మనం నమ్మకం ఉంటే చాలు. కొద్దిగా కష్టపడితే 100% ఈసారి ఎగ్జామ్స్ అనేది మీరు క్వాలిఫై అయిపోతారు. రైట్. సో ఇది కలుస్తా నెక్స్ట్ వీడియోలో. మీరు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.